నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్. అయితే గ్రీష్మ గారు, ఈ సంతానలేమి సమస్యలు అనేది ముఖ్యంగా ఎందుకు వస్తాయండి? రీజన్ ఏంటి? ఇప్పుడు సంతానలేమి సమస్యలకు ఇప్పుడు రీజన్స్ అంటే ఇప్పుడు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని తీసుకోవచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ అని తీసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఎవిడెన్స్ ప్రకారం, స్టడీస్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఒక 35-36%లో ఉంటుంది. మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఆల్మోస్ట్ ఒక 25% మందిలో ఉంటుంది. ఫీమేల్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ కలిపి ఒక 30% మందిలో ఉంటుంది. అంటే అన్నీ బాగున్నా కానీ రీజన్ తెలియదు, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అది కూడా ఒక యూజువల్గా 15-20% చూస్తామన్నమాట. ఇప్పుడు ఫీమేల్ తీసుకుంటే మనకి ఎందుకు వస్తుంది అంటే ఏమన్నా ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే అదొక 20-25% కేసెస్లో, అంటే మెజారిటీ మనం చూసేది ఓవ్యులేటరీ అబ్నార్మాలిటీస్ వల్ల. నెక్స్ట్ ఎండోమెట్రియాసిస్ వల్ల అయి ఉండొచ్చు, అదొక 10-15% చూస్తాం. నెక్స్ట్ ట్యూబల్ అబ్నార్మాలిటీస్, అదొక 10-12%. మనకి యూట్రైన్ కాజెస్ అంటాం, అదొక 10-12%. సో ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకు వస్తుంది అంటే. ఇంకొకటి ఏంటి అంటే మనకి లైఫ్ స్టైల్ వల్ల కూడా. సో మనం మెజారిటీ తీసుకుంటే మనకి లైఫ్ స్టైల్ అంటే ఒబెసిటీ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, అంటే మనం యూజ్ చేసే ఏమన్నా అబ్యూస్ వల్ల కానీ, మన హ్యాబిట్స్ వల్ల కానీ, నెక్స్ట్ ఇంకా వేరే రీజన్స్ ఏమన్నా తీసుకుంటే మనకి యూజువల్గా ఇంకా వేరేది ఏంటి అంటే క్రానిక్ ఏమన్నా మనకి ముందు నుంచి ఏమన్నా కండిషన్స్ ఉన్నా కానీ, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి, లేకపోతే ఆటో ఇమ్యూనిటీ కానీ, ఇలా ఏమైనా వేరే వేరే రీజన్స్ ఉంటే దానివల్ల కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటాము, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ కానీ, ఇలాంటివి ఏమున్నా కానీ ఏదైనా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారి తీయొచ్చు. రైట్. అయితే గ్రీష్మ గారు, అంటే ఈ మధ్య కాలంలో అంటే ఏజ్ లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి కాబట్టి, సో ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారు? ఏజ్ ఫ్యాక్టర్ కూడా డెఫినెట్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనము స్టడీస్ ప్రకారం కానీ, ఎవిడెన్స్ ప్రకారం కానీ చూస్తే యూజువల్గా మనకి ఏజ్ 35 ఇయర్స్ దాటింది అంటే మనకి ఎగ్ క్వాలిటీ, ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో యూజువల్గా మనకు అందరూ అనేది 32 ఇయర్స్ 30 ఇయర్స్ ముందు ఒక ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంటే మనకి ఎక్కువగా అంటే స్పాంటేనియస్గా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి 32 ఇయర్స్ దాటిందంటే కొంచెం ఎగ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా 35 ఇయర్స్ దాటిందంటే ఇంకెక్కువగా మనకి అంటే క్వాలిటీ అంటే ఏంటి, మనకి జీన్స్ అబ్నార్మాలిటీ ఉండటం అనమాట. ఇప్పుడు నార్మల్గా చూస్తే మనకి జీన్స్ అనేవి XX కానీ XY కానీ ఉండాలి. అలా కాకుండా వేరే ఇంకో ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంది, లేకపోతే ఒక ఎక్స్ట్రా అంటే క్రోమోజోమల్ లాస్ ఉంది అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఫర్టిలిటీ విషయానికి వస్తే. ఈ 49కి అంటే సంతానలేమి సమస్యతో వచ్చిన కపుల్కి అసలు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? వాళ్ళని ఎలా అంటే మొత్తం ట్రీట్మెంట్ వైజ్ వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు? సో ఫస్ట్ మనము ఏదైనా ఫర్టిలిటీ అంటే మనం ఒక కపుల్ లాగా, అంటే మేల్ ఫీమేల్ ఇద్దరిని కూర్చోబెట్టి మనం ఫస్ట్ రావడంతోనే హిస్టరీ అనేది తీసుకుంటామండి. హిస్టరీలో మనం ఏం అడుగుతాము, సో అసలు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అయింది ఏజ్. సో ఇప్పుడు ముందుగా డిస్కస్ చేసుకున్నట్టుగా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం యూజువల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు మనకి ఏఆర్టీ గైడ్ లైన్స్ ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే యూజువల్గా ఫీమేల్ ఒక 21 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళలో మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అదే మేల్ అయితే అరౌండ్ 50-55 ఇయర్స్ వరకు చూసుకోవచ్చు అనమాట ట్రీట్మెంట్స్ మనం. సో మనకు ఫస్ట్ ఏజ్ నుంచి తీసుకుంటాము. ఆ తర్వాత మనకి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, సో ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. సో ఇంకొక ఇంపార్టెంట్ అయిన ఇది హిస్టరీ ఏంటి అంటే మనకి నెలసరి అనేది రెగ్యులర్గా వస్తుందా లేదా. సో దీంతో మనకి అంటే తెలిసిపోతుంది అనమాట. నెలసరి అనేది రెగ్యులర్గా వస్తుంది అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ టైమ్స్ మనకి బాడీలో ఎగ్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. సో నెలసరి అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంది అంటే, ఇర్రెగ్యులర్ అని ఎప్పుడు అంటాము, మనకి సైకిల్స్ 35 డేస్ కంటే ఎక్కువ వచ్చినా కానీ, లేకపోతే 21 డేస్ కంటే తక్కువ వచ్చినా కానీ మనం ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాం. సో అది దాంతో పాటుగా ఇంకా ముందు అసలు ఆల్రెడీ అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ముందు ప్రెగ్నెన్సీస్ ఏమన్నా వచ్చాయా రాలేదా, సో అలా ముందే అబార్షన్స్ హిస్టరీ ఏమన్నా ఉందా, సో దాంతో పాటుగా ముందేమన్నా ట్రీట్మెంట్స్ అయ్యాయా, అట్లా మనం ఇవాల్యుయేట్ చేస్తాం. సో అట్లాగే మేల్కి కూడా మనం అంతా హిస్టరీ అనేది తీసుకుంటాం. ముందుగా ఏమన్నా ఎక్కడైనా సెమెన్ అనాలిసిస్ చేసుకున్నారా, ఏమన్నా డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, సో అట్లా ఏమన్నా ఉన్నాయా అనేది మనం ప్రాపర్ హిస్టరీ అనేది తీసుకుంటే అక్కడే మనకు ఆల్మోస్ట్ ఒక 40-50% డయాగ్నోసిస్ అనేది దొరికిపోతుంది. అంటే మనకి ఏ కారణం వల్ల దేని వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది వచ్చింది అని.
ఆ తర్వాత మనం కంపల్సరీగా బేసిక్ స్కాన్ ఇవాల్యుయేషన్ అనేది జరగాలి. సో ఈ స్కాన్లో ఏంటి అంటే డే 2 డే 3 మనకి ఫీమేల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ స్కాన్ అంటాం అనమాట. సో ఎగ్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఎగ్స్ బాగుంటేనే వాళ్ళకి అంటే ఫర్టిలిటీ ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. సో డే 2 డే 3 కనీసం మనకి ఒక 8 to 10 ఎగ్స్ అన్న కనిపించాలి ఈచ్ ఓవరీలో. సో అది ఇంకా యుట్రస్ అనేది చూస్తాం, లోపల క్యావిటీ అనేది బాగుందా లేదా, యుట్రస్లో కూడా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, అంటే ఫైబ్రాయిడ్స్ కానీ ఎడినోమయోసిస్ కానీ అలాంటిది ఉందా లేదా. సో అట్లా డీటెయిల్డ్గా ఇవాల్యుయేట్ చేస్తాం. సో దీన్ని బట్టి అన్నీ బాగానే ఉన్నాయి, మేల్లో కూడా ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది అవ్వాలి అని చెప్తాం. సో ఇంకొకటి ఏంటి అంటే మేల్ సెమెన్ ఇచ్చేటప్పుడు కనీసం ఒక 2 to 7 days గ్యాప్ ఇవ్వాలి అని చెప్తాం. సో ఎందుకంటే గ్యాప్ అనేది లేకపోతే మనకి ఇది టెస్ట్ రిజల్ట్ అనేది సరిగ్గా రాదు. గ్యాప్ అనేది చాలా ఎక్కువైపోయింది, 7 days కంటే ఎక్కువైపోయింది అంటే కూడా మనకి మొటిలిటీలో ప్రాబ్లమ్స్ అవి కనిపిస్తాయి, మొటిలిటీ మార్ఫాలజీలో. సో ఈ రకంగా మనం బేసిక్ ఇవాల్యుయేషన్ చేసి ఆ తర్వాత దాని ప్రకారం ఏమి ప్రాబ్లమ్స్ లేవు, పెళ్ళై చాలా తక్కువ ఇయర్స్ అయింది అంటే బేసిక్ ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్తాం. అంటే ఏంటి అంటే మనం ఇది టైమ్డ్ అబ్జర్వేటరీ సైకిల్స్ అంటాం అనమాట. అంటే ఫస్ట్ మనం ఎగ్ పెరగడానికి మనం మందులు ఇస్తాం, ఓరల్ ఓవ్యులోజన్స్ అంటారు దాన్ని. దాని తర్వాత మనం ఫాలిక్యులర్ స్టడీ అనేది ప్లాన్ చేస్తాం. అంటే 5 days మందులు ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది, అదొక డే 9 డే 10 స్కాన్లో మనకి ఎగ్ గ్రోత్ ఎలా ఉంది అనేది చూస్తాం. ఆ తర్వాత ఎగ్ గ్రోత్ని బట్టి అది సరిగ్గా పెరుగుతుందా లేదా. సో ఏ టైంలో అంటే మనకి ఫాలికల్ 18 mm వచ్చిన టైంలో మనం ఎగ్ బయటికి రావడానికి అంటే బాడీలో రిలీజ్ అవ్వడానికి ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సో ఆ టైంలో ఇద్దరిని కలిసి ఉండండి అని చెప్తామన్నమాట. సో ఆ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తే కంటిన్యూ అవ్వడానికి ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటే ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అలా పెడతాం. సో అలా అనమాట. లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ బయటే చాలాసార్లు ట్రై చేశారు, అంటే ఇట్లా న్యాచురల్ మెథడ్ ఆల్రెడీ ట్రై చేస్తున్నారు, సో అలాంటి వాళ్ళకి, లేకపోతే కొంచెం ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, లేకపోతే మనకి మేల్లో ముందుగా కొంచెం కౌంట్ అనేది తక్కువ ఉంది, అంటే ఇప్పుడు మనకి స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్గా 15 millions అనేది ఉండాలి, మొటిలిటీ అనేది ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది అరౌండ్ 32% అనేది ఉండాలి. సో అలా కాకుండా కొంచెం కౌంట్ అనేది తక్కువ ఉంది, 10 millions ఉంది, 12 millions ఉంది, అంటే 15 millions కంటే కాస్త తక్కువ ఉంది అంటే మొటిలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్కి వెళ్ళిపోండి అని చెప్తాం. సో ఇంకా వేరే ప్రాబ్లమ్స్, ట్యూబ్స్ సరిగ్గా లేవు, ఎగ్ నెంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎండోమెట్రియోసిస్ అట్లా ఉంది, బాడీలో స్పర్మ్ కౌంట్ అసలు చాలా తక్కువ ఉంది, స్పర్మ్ కౌంట్ అసలు సరిగ్గా లేదు అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళిపోండి అని చెప్తాం. రైట్ అండి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి, కాసేపు కాల్స్ తీసుకుందామండి. ప్రస్తుతం అంజలి గారు ఉన్నారు కదిరి నుంచి. నమస్తే అండి అంజలి గారు. అంజలి గారు నమస్తే, మాట్లాడండి. డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు మనతో. హలో నమస్తే అండి. నమస్తే అంజలి గారు, చెప్పండి అమ్మా. మేడం నాది 20 years మేడం. మీ ఏజ్ ఎంత అండి? 20 years మేడం. కొంచెం గట్టిగా 20 years అండి. ఓకే చెప్పండి అమ్మా. హలో మేడం. చెప్పండి అంజలి గారు, వినిపిస్తుందమ్మా చెప్పండి. మేడం నా ఏజ్ వచ్చి 23 years మేడం. ఓకే అండి. నాకు ప్రతి నెలసరి బాగానే వస్తుంది. ఓకే అండి. నెలసరి వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువ ఉంది మేడం నాకు. అంటే నెలసరి వచ్చిన ఫస్ట్ డేనే ఎక్కువ ఉంటుందా, నెలసరి ఆగిపోయిన తర్వాత కడుపు నొప్పి కూడా తగ్గిపోతుందా? లేదు మేడం, నెలసరి ఇంకా వస్తుందనగా బిఫోర్ డే వచ్చేసి కొంచెం ఉంటుంది మేడం, అయిన తర్వాత ఎక్కువ ఉంటుంది. ఓకే. తర్వాత 2వ రోజు 3వ రోజు ఉండదు మేడం, ఏదైనా టాబ్లెట్ ఏదైనా వేసుకుంటే తగ్గిపోతుంది. ఓకే, అట్లా ముందు నుంచి అట్లా చెప్పండి అమ్మా. అవును మేడం, ముందు నుంచినే అట్లా ఉంది మేడం. ఓకే, మీకు పిల్లలు ఏమన్నా ఉన్నారా అండి? పెళ్ళయిందా? అయింది మేడం, నాకు ఇద్దరు పిల్లలు. ఓకే అమ్మా. వాళ్ళకి వచ్చి 8 to 6 years మేడం వాళ్ళకి ఇద్దరికి. ఓకే, అంటే చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది అనమాట. అవును మేడం, 18 ఏళ్ళకి అయిపోయింది మేడం. ఓకే అండి. సో అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటే చాలామందికి యూజువల్గా సాధారణంగా చూస్తాం పీరియడ్స్ టైంలో పెయిన్ రావడం అనేది సహజం. దాన్ని ఏమంటాము అంటే యూజువల్గా స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటాం మనం పీరియడ్స్ టైంలో పెయిన్ రావడాన్ని. యూజువల్గా అది మనకు ఒక ట్యాబ్లెట్తో తగ్గితే అంటే మనకి రెగ్యులర్ వర్క్ చేసుకోవడానికి డిస్టర్బెన్స్ ఏం లేకపోతే ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే వరీ ఎప్పుడు అవ్వాలి అంటే మనకి
పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు, మనం వర్క్ అనేది వెళ్ళలేకపోతున్నాము, సో అసలు రిలీవ్ అనేది అవ్వట్లేదు, అంటే ఇంటర్ కోర్స్ సమయంలో కూడా పెయిన్ అనేది ఉంటుంది, కొంచెం సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతున్నాయి. సో అట్లాంటి టైంలో మనకి పీరియడ్స్ పెయిన్కి ఇవాల్యుయేషన్ అనేది అవసరం. ఇవాల్యుయేషన్ అంటే మనకు ఒక స్కాన్ అనేది చేసి చూస్తారు. యూజువల్గా ఏంటి అంటే పీరియడ్స్ టైంలో పెయిన్ రావడానికి రీజన్ ఎక్కువగా ఏముండొచ్చు అంటే అన్బేరబుల్ పెయిన్ అనమాట. అంటే ఎడినోమయోసిస్ అంటే యూట్రస్ అంతా కొంచెం బాగా గట్టిగా అయిపోవడము, అట్లా దానివల్ల అవుతుండొచ్చు పెయిన్. ఇంకొకటి ఏంటి అంటే లోపల ఇన్ఫెక్షన్ అనమాట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, దానివల్ల ఉంటుండొచ్చు పెయిన్. కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ అంటాం, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్. సో ఆ ఫైబ్రాయిడ్స్ కూడా అంటే ఆ ఫైబ్రాయిడ్స్ అనేది బయటికి పోగొట్టడానికి యూట్రస్ విపరీతంగా కాంట్రాక్ట్ అవుతుంది, దానివల్ల ఉండొచ్చు పెయిన్. ఇంకొక ఇంపార్టెంట్ అయిన రీజన్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అనమాట. అంటే ఆ యూట్రస్ లోపల ఉన్న లైనింగ్ బయట ఎక్కడైనా ఉంటే మనకి కూడా పీరియడ్స్ టైంలో విపరీతంగా పెయిన్ రావడం అలా ఉంటుంది. సో మనకి పెయిన్ టాబ్లెట్తో తగ్గకపోతే, వర్క్ని డిస్టర్బ్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్కాన్ అనేది తీపించుకుంటే మనకు తెలిసిపోతుంది. డాక్టర్ రైట్, కాలర్స్ ఉన్నారండి, కాల్స్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఎస్ మాట్లాడండి. డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు మనతో. నమస్కారం మేడం. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. మేడం మా వైఫ్ వాళ్ళది ట్యూబెక్టమీ అయింది. ఓకే, ఎవరికా అండి ట్యూబెక్టమీ? అంటే మా మేడం వాళ్ళకు. ఓకే అండి. మేడం ఇప్పుడు మళ్ళీ రికగ్నైజేషన్ చేద్దామంటే, అది రికనెక్ట్ చేద్దామంటే మన గర్భసంచి దగ్గరనే కట్ చేశారు మేడం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో మళ్ళీ కావాలది అంటే మన ప్రాసెస్ ఏంటి మేడం? ఏది మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే అని అడుగుతున్నారు కదా? అవును మేడం. అంటే ఇప్పుడు మనకి యూజువల్గా ట్యూబెక్టమీ చేసిన తర్వాత మనకి అదే నెక్స్ట్ రివర్సల్ ఆపరేషన్ అనేది ఉంటుందండి, అంటే రీకెనలైజేషన్ సర్జరీ అనేది. సో అది డిపెండ్స్, మనకి ట్యూబెక్టమీ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఎంత లెంత్ ఆఫ్ ట్యూబ్ అనేది కట్ చేశారు, సో వీటన్నిటిని బట్టి డిపెండ్ అవుతుంది మనకి రివర్సల్ ఆపరేషన్ తర్వాత సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనేది. ఒకవేళ మనకి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకొని చూసుకోవాలి ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది. ఒకవేళ ఇంకొకటి ఏం చెప్తాము అంటే, ఆపరేషన్కి వెళ్ళే ముందు మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అరౌండ్ 60 to 70% ఉంటుందండి. అంటే మళ్ళీ మనకి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది నార్మల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఒక 15% వరకు మళ్ళీ ట్యూబ్లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనకి ఏమవుతుంది అంటే మనకి బేబీ కొంచెం అంటే చెడిపోయిన దగ్గర వెళ్ళడానికి అట్రాక్ట్ అవుతుంది అనమాట. అంటే నార్మల్ పాపులేషన్ని తీసుకుంటే ఇట్లా ట్యూబ్స్ మీద ఏమన్నా ఆపరేషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే ట్యూబల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రివర్సల్ ఆపరేషన్ వల్ల అంటే కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. సో మనకేంటి అంటే ఈ ట్యూబ్ ఆపరేషన్ తర్వాత కూడా ఫెయిల్ అయిందనుకోండి, మరి ఫైనల్గా పిల్లలు ఎలా అంటే మనకి ఐవీఎఫ్ ద్వారానే నెక్స్ట్ ప్రొసీజర్ అనమాట. ఫైనల్ ప్రొసీజర్ అనేది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీనికి ఏంటి అంటే మనకి ట్యూబ్స్తో సంబంధం లేదు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా బ్లాక్ ఉన్నా, అంటే మనకి బ్లాక్ ఉన్నా కూడా మనకి ఐవీఎఫ్లో ఏం చేస్తాము, మనము పీరియడ్ వచ్చిన Day 2 Day 3 అయిన తర్వాత మనం స్కాన్ చేసి ఎగ్ నెంబర్స్ అవన్నీ చూసుకొని మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం ఎగ్స్ పెరగడానికి. సో ఒక 8-10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ పెరిగిన ఎగ్స్ అన్నిటిని మనమే బయటికి తీస్తామన్నమాట, ఒక చిన్న సూది ఇచ్చి. అంటే అది ఓవం పికప్ అంటారు, ఆ రోజు మత్తిచ్చి మనం బయటికి తీస్తాం. బయటికి తీసిన తర్వాత ఏంటి అంటే మనం హస్బెండ్ స్పర్మ్ అనేది తీసుకొని ఒక ఎగ్ని ఒక స్పర్మ్ని ఇక్సీ ప్రొసీజర్ అంటారు, దాంతో మనకి ఫర్టిలైజేషన్ చేస్తారు. సో దాని తర్వాత 3 days తర్వాత మనకి బేబీస్ అనేవి అంటే Day 3 ఎంబ్రియోస్ అంటాం. సో ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అయినాయి, Day 3 కావచ్చు, Day 5 కావచ్చు, మళ్ళీ వాటిని ఫ్రీజింగ్లో పెడతాం. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి అంతా బాగానే ఉంది, హార్మోన్ లెవెల్స్ తక్కువే ఉన్నాయి అంటే ఆ Day 3 కానీ Day 5 కానీ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసేయచ్చు, దీన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు. కానీ చాలాసార్లు ఏమవుతుంది అంటే హార్మోన్ లెవెల్స్ అవి ఎక్కువైపోవడము, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ ఎంబ్రియోస్ని కాస్త ఫ్రీజింగ్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత యూట్రస్ని దాన్ని అదే రెడీ చేసుకొని బేబీ లైనింగ్ని ఒక 10-15 days అయిన తర్వాత మళ్ళీ మనం ఇంజెక్షన్స్ అట్లాంటివి ఇచ్చేసి మళ్ళీ మనం బేబీని లోపల పెడతామన్నమాట. సో మనకి ఫైనల్గా దీనివల్లనే మనకి అంటే సక్సెస్ అనేది ఉంటుంది. అంటే ట్యూబ్ రివర్సల్ సర్జరీ ఫెయిల్ అయినా కూడా, లేకపోతే ట్యూబ్ రివర్సల్ సర్జరీ సాధ్యం కాని వాళ్ళకు కూడా మనకి ఫైనల్ ప్రొసీజర్ అనేది ఇది ఐవీఎఫ్ఏ. సో దీనికి ఏంటి అంటే ఎగ్ నెంబర్స్ అవి చూసుకొని అట్లా మనం ప్రొసీడ్ అవుతాం, సెమెన్ ఎలా ఉంది అదంతా చూసుకొని. రైట్ అండి. ఈ కమింగ్ టు ఫైబ్రాయిడ్స్ అండి, అసలు ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఏంటి దాని గురించి?
ఇప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనకి యూట్రైన్ మస్కులేచర్ అనేది ఉంటుందన్నమాట. సో ఎండోమెట్రియం ఉంటుంది, మయోమెట్రియం ఉంటుంది, ఇది అవుటర్ లేయర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ అనేది ఏంటి అంటే యూట్రైన్ మజిల్ అనమాట. ఈ మజిల్ అనేది ఎప్పుడైతే కొంచెం హైపర్ట్రోఫీ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ అవ్వడం, అది ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే యూజువల్గా మనకి అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళలో 40 years వీళ్ళలో చూస్తామన్నమాట. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగిపోవడం వల్ల కానీ జెనెటికల్గా దీనివల్ల కానీ కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా వచ్చే ఇది ఉంటుందన్నమాట. సో ఆ మయోమెట్రియం అనేది ఒక దగ్గర మనకి హైపర్ట్రోఫీ అది అయిపోయి అదొక గడ్డలాగా ఏర్పడుతుంది. కానీ దీనివల్ల ఒక మంచిది ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ చాలా వరకు బినైనే ఉంటుంది. అంటే అదేదో క్యాన్సర్ అవుతుంది అని అట్లా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ కేసెస్లో అది బినైనే ఉంటుంది మనకు ఆ గడ్డ అనేది. సో అన్నిసార్లు ఈ గడ్డ వల్ల ప్రాబ్లం అవ్వకపోవచ్చు. ఎసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ ఏం లేకుండా కూడా ఉండొచ్చు. మరి ఎప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు మనకి గడ్డ చాలా పెద్దగా అయిపోయింది, మనకి ఎప్పుడైనా లోపల అంటే ఆ ఎండోమెట్రియం లోపల పుష్ చేస్తుంది, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి బ్లీడింగ్ కూడా ఎక్సెసివ్గా అవుతుందన్నమాట. ఆ గడ్డ అనేది బయటికి వెళ్ళగొట్టడానికి యూట్రస్ కూడా బాగా కంట్రాక్ట్ అయిపోయి మనకి పెయిన్ అనేది విపరీతంగా రావడము అట్లా అవుతుంది. సో మనకి ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ అనేది కూడా మనకి అనేది ఫర్టిలిటీ ఏమన్నా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా లేకపోతే ప్రెగ్నెన్సీ అంటే అయిపోయిందా, సో ఇట్లా ఈ స్టేజ్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. యూజువల్గా మనకి ఫైబ్రాయిడ్స్ని ఎప్పుడు వదిలేయచ్చు అంటే మనకు అసలు సిమ్టమ్స్ అనేవి ఏమీ లేవు. బేబీ లైనింగ్కి మనకి ఫైబ్రాయిడ్స్ చాలా దూరంగా ఉన్నాయి అంటే ఫైబ్రాయిడ్స్ని ట్యాకిల్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఫైబ్రాయిడ్స్ ఇటు కాకుండా సబ్సిరోజల్ అంటాం అనమాట. అవతల వచ్చేసి అంటే యూట్రస్ అవతలకి బాగా ఫైబ్రాయిడ్స్ పెరిగిపోయి అది కొన్నిసార్లు ఇది పుష్ చేయడము అట్లా అంటే రెక్టస్ని పుష్ చేయడము అంటే యూరిన్కి ప్రాబ్లం కానీ అంటే మోషన్ వెళ్ళడానికి ప్రాబ్లం కానీ కొన్నిసార్లు సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయన్నమాట. అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మనం ట్యాకిల్ చేస్తాం. సో మనకి ఏమీ ప్రాబ్లం లేదు అంటే వదిలేసేయచ్చు. సో మనం ఏంటి అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అంటే మనకి ఫైబ్రాయిడ్ అనేది సబ్మ్యూకస్ అంటే యూట్రస్ లోపలికి ఉంది అంటే మనం హిస్ట్రోస్కోపీ అంటాం అనమాట. అంటే చిన్న కెమెరా అనేది మత్తిచ్చేసి లోపల పెట్టి మనం నార్మల్గా అంటే అవుట్ సైడ్ ఏమీ మనకి కోత లేకుండానే లోపల వెజైనా దాని నుంచి మనం తీసేసుకోవచ్చు. అదే మనకి ఇంట్రామ్యూరల్ ఉంది, పెయిన్ ఉంది, లైనింగ్కి అడ్డంగా ఉంది అంటే మనం లాప్రోస్కోపీ అట్లాంటివి చేసి అవసరమైన కాడికి మయోమెక్టమీ అనేది చేసుకోవచ్చు. రైట్ అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు. నర్సరావుపేట నుంచి అనంతలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అండి అనంతలక్ష్మి గారు. నమస్తే సార్. ఎస్ మాట్లాడండి, డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు మనతో. హలో నమస్తే అండి అనంతలక్ష్మి గారు, చెప్పండి అమ్మా. మేడం మాకు 2014లో మ్యారేజ్ ఉంది మేడం. ఓకే, 2014లో మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు 8th year రన్నింగ్ అవుతుంది మేడం. నాకు 2015లో ఒకసారి వచ్చిపోయింది మేడం. ఓకే, ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది, 8 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. వచ్చిపోయింది. ఇంతవరకు అందులో నెంబర్ ఆఫ్ హాస్పిటల్ చూపించుకుంటున్నాను కానీ ఏమీ లేదు. అంటే ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీనే రావటం లేదా ఒకసారి అబార్షన్ అయిన తర్వాత? ఇంతవరకు అందుకోలేదు. చాలా హాస్పిటల్ తిరుగుతున్నాను నేను. సో ఏమన్నా IUI అట్లాంటివి ఏమన్నా చేయించుకున్నారా అమ్మా? అసలు ఇంతవరకు నేను టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తప్ప నేను అలాంటి వైపు ఏమి వెళ్ళలేదు. ఇప్పుడు చూపించుకుంటే ఆ మాట చెప్తున్నారు. ఇద్దరు ఎవరిది ప్రాబ్లం అని అంటే నాదేమో కొంచెం లైట్ గా వాటర్ డ్రాప్స్ ఉన్నవి, కొంచెం అంటే వాటర్ డ్రాప్స్ అను నాకు పిండం అదే అన్నం విడుదల అవ్వటం లేట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అంటే నెలసరి సరిగ్గా వస్తుందా అమ్మా మీకు? టయానికి వస్తుంది మేడం, కానీ నాకు నా బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉండటం వల్ల సరిగా రావటం లేదు. ఓకే, అంటే నాకు 3 days ఎప్పుడు ఉంటుంది. ఆ 3 days లైట్ గా కనిపిస్తుంది నాకు. ఓకే అమ్మా, ఓకే. బ్లీడింగ్ అనేది సరిగ్గా అవ్వట్లేదు అని చెప్తున్నారు మీరు. మేడం నాకు స్టమక్ పెయిన్ కూడా ఏం లేదు. ఓకే అండి. నాకు అసలు పిల్లలు అనేవి ఉన్నారు మేడం. అదే అమ్మా, అంటే మీరు ఫస్ట్ మనము ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనేది అవసరం అమ్మా. అంటే పెళ్ళై 8 years అవుతుంది అంటే చాలా ఏళ్ళే అవుతుంది పెళ్ళై అంటే ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే బాడీలో ఒకసారి వచ్చిపోయింది ప్రెగ్నెన్సీ అంటే. కానీ ఇప్పుడు ఏంటి అంటే మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఫస్ట్ మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్ హిస్టరీ అనేది తీసుకొని ఒక స్కాన్ అనేది చేస్తారమ్మా.
అంటే ఆ గర్భాశయము అవన్నీ బాగానే ఉన్నాయా, అండాశయాలలో అండాలు అవన్నీ బాగానే ఉన్నాయా లేవా అనేవి టెస్ట్ అనేది చేస్తారు. ఇంకొకటి మీ హస్బెండ్కి కూడా అంటే సెమెన్ టెస్టింగ్ అంతా బాగుందా లేదా అనేది చూస్తారు. అంటే ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఇద్దరు కపుల్ ట్రీట్మెంట్ లాగా చూసుకోవాలి. ఎవరిలో ప్రాబ్లం ఉంది లేదు అనేది ఇంపార్టెంట్ కాదు మనకి. అంటే మనకి తొందరగా ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి మనం. సో మీకు ఏం చెప్తున్నారు అంటే మనకి ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి అంటే మీకు ఇన్ని ట్రీట్మెంట్స్లో ఎగ్ పెరగడానికి కూడా ఆల్రెడీ వాళ్ళు మందులు ఇచ్చే ఉంటారు. మరి ఆ రకమైన ట్రీట్మెంట్స్లో మరి మీకు అంటే న్యాచురల్ సైకిల్ మందులు ఇచ్చిన తర్వాత ఎగ్ సరిగ్గా పెరిగిందా లేదా, అంటే ఒక డామినెంట్ ఫాలికిల్ అనేది వచ్చిందా లేదా, ఆ తర్వాత మనకి అండం అనేది విడుదలైందా లేదా, అవన్నీ ఇంపార్టెంట్. అవి ఒకసారి చూసుకోవాలి. సో అట్లా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే హస్బెండ్లో కూడా కొంచెం మొటిలిటీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అంటే IUI చేయించుకోవాలి నెక్స్ట్ స్టెప్. ఈ IUIలో ఏంటి అంటే ఒకసారి అబార్షన్ అయిన వాళ్ళకి ఒకసారి ట్యూబ్ టెస్ట్ అనేది చేయాలి. అంటే అబార్షన్ వల్ల ఏమవుతుంది అంటే కొన్నిసార్లు బ్లడ్ కానీ లేకపోతే చిన్న డెబ్రిస్ లాంటిది కానీ ట్యూబ్స్లలో ఇరుక్కుపోయి ఉండొచ్చు. సో మనం ఏం చేసుకోవాలి అంటే పీరియడ్ ఆగిపోయిన తర్వాత అంటే 6th డే టు 9th డే 10th డే దాని మధ్యలో మనం చిన్న ట్యూబ్ టెస్ట్ అనమాట, అది ఎక్స్రే ద్వారా కానీ హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటారు HSG టెస్ట్, లేకపోతే మనం నార్మల్ సెలైన్ పుష్ చేసి అంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ జస్ట్ స్కాన్తో అయిపోయేది టెస్ట్ అనమాట. అది ఒకసారి చేసుకొని అది ట్యూబ్స్ అనేవి ఏమన్నా ఉంటే ఓపెన్ చేసుకొని అట్లా IUI పద్ధతి చేసుకుంటే మనకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయమ్మా. ఎస్ అండి, మరో కాల్ ఉన్నారు, కాల్స్ తీసుకుందాము. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ మాట్లాడండి, డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు మనతో. హలో నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే మేడం, నా పేరు వెంకటేష్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మేడం మా మమ్మీకి 50 years ఇప్పుడు ప్రెసెంట్ గా. ఓకే అండి, 50 years అండి. ఒక సెకండ్ మేడం, నా ఫోన్ క్లియర్ గా. హలో హలో చెప్పండి సార్. మేడం, మమ్మీకి రీసెంట్ గానే గర్భసంచి తీసేసినారు. ఓకే, ఎందుకు తీసేశారండి? మేడం అదే బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంటే స్కానింగ్ చేస్తే ఫైబర్ రాడ్ అని తేలింది. ఓకే. ఇంకో చిన్న రిక్వెస్ట్ మేడం, మమ్మీ ఇట్లా క్యాన్సర్ గడ్డ అది అని భయపడిస్తే క్లినిక్ లో ఏం చెప్తారంటే ఇది క్యాన్సర్ గడ్డ అమ్మ తీసుకోకుండా చనిపోతారు అన్నట్టు చెప్తే మేమేం చేస్తామో ఆయుర్వేదిక్ వాడడం. ఆయుర్వేదిక్ నుంచి ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటే ఆల్రెడీ మీకు హిస్టెక్టమీ ఆపరేషన్ అయిపోయింది కదండి, ఆ తర్వాత ఏం చెప్పారు మీకు? ఎప్పుడైనా మనం హిస్టెక్టమీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత శాంపుల్ని పెథాలజీకి పంపిస్తాం. అంటే ఎలా ఉంది అంటే మనకి గడ్డ ఎలాంటిది ఉన్నా అది బినైనా కాదా, క్యాన్సర్ అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని చూడ్డానికి డెఫినెట్గా ఏం తీసినా మనం దీనికి హిస్టోపెథాలజీకి అయితే పంపిస్తాం. దాంట్లో అంటే ఏమీ పర్వాలేదు బినైనే అంటే వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి అంటే నేను ఆయుర్వేదిక్ దానివల్ల ఎంత రిలీఫ్ ఉంటుంది దాని గురించి అయితే నేనేం కామెంట్ అయితే చేయలేనండి. సో ఆయుర్వేదిక్ అది మంచిదా కాదా అంటే అది డిపెండ్స్ మనకి, ఎందుకంటే కల్తీలు అనేవి అంటే ఉంటాయి. సో దాని గురించి నేనేం చెప్పలేను. సో నార్మల్గా మనకి ఫైబ్రాయిడ్ అంటే యూజువల్గా అది చాలా వరకు బినైనే, దాని గురించి మనకి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వక అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టు. సో అది ఏజ్ గ్రూప్ ఆఫ్ ద పేషెంట్, మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అంటే దాన్ని చూసుకొని మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మనకి రిప్రొడక్షన్ అనేది కంప్లీట్ అయింది, ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయింది అంటే మనకి ట్రీట్మెంట్ అనేది ఇంజెక్షన్ల ద్వారా మనకి ఫైబ్రాయిడ్ తగ్గించడము, అంటే మనకి హార్మోన్స్ అనేవి కంప్లీట్గా తగ్గించడము, లేకపోతే మనకి ప్రొజెస్ట్రాన్ ఇంట్రాయూట్రైన్ డివైజెస్ ఉంటాయి అన్నమాట, అవి వేయడము, లేకపోతే ఇంకా మనకి బాగా ఇంకా దేని వల్ల కూడా బ్లీడింగ్ అనేది తగ్గట్లేదు. ఎందుకంటే మనం ఈ మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఏదైతే చేస్తామో దానికి మనకి ఫాలో అప్ అనేది అవసరం ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్కి. సో మేము ఫాలో అప్ చేయించుకోలేము, మాకు తొందరగా సొల్యూషన్ కావాలి, వన్స్ ఒక సొల్యూషన్ అయిపోవాలి అంటే మనకి 45 years అట్లా దాటింది అంటే మనం ఇది మా హిస్టెక్టమీ చేయించుకోమని చెప్తామండి. ఆ తర్వాత మనం ఎట్లయినా బయాప్సీకి పంపిస్తాం. అది చాలా వరకు బినైనే వస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ క్యాన్సర్ ఎట్లా వచ్చింది అంటే మళ్ళీ ఆంకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సరిపడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. రైట్ అండి, ఇక కమింగ్ టు ఇప్పుడు వాట్ ఈస్ IVF, IUI, ICSI, IMSI, అసలు వీటికి తేడాలు ఏంటి? ఇప్పుడు మనం ఏంటి అంటే IUI అనేది చూస్తే అంటే అది జస్ట్ మనం న్యాచురల్ సైకిల్ని అంటే అది న్యాచురల్గా కన్సీవ్ అవ్వడమే, కాకపోతే జస్ట్ మనం ఎయిడ్ చేస్తామన్నమాట ఆ న్యాచురల్ కన్సెప్షన్ని. సో దీంట్లో ఏం చేస్తాం, మనం ముందుగా అనుకున్నట్టు మనం ఈ పీరియడ్ వచ్చిన 2nd or 3rd డే, మనకి ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అయినా పీరియడ్ వచ్చిన 2nd or 3rd డేనే స్టార్ట్ అవుతాయండి.
సో దానికి మనం ఎగ్ పెరగడానికి మందులు అవసరమైతే గొనెడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటాం, అంటే FSH ఇంజెక్షన్స్ కానీ HMG ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి మన ఎగ్ సైజ్, ఇప్పుడు IUIలో ఏంటి అంటే మనకి 2 ఆర్ మ్యాక్సిమం 3 అంతకంటే ఎక్కువ మనకి పెరగకూడదు బాడీలో ఎగ్స్ అనేవి. సో అంటే 2 అట్లా వచ్చేటట్టు మనం ఏం చేసుకుంటాం, అట్లా మందులు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం. సో మనకి ఎగ్ సైజ్ అనేది అరౌండ్ 18 mm వచ్చింది అంటే ఆ రోజు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం, అంటే ఎగ్ బాడీలో రిలీజ్ అవ్వడానికి. మరి రిలీజ్ అయిన టైంలో మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఈరోజు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు మనం అది IUI ప్రొసీజర్ అనేది చేస్తాం. ఆ రోజు హస్బెండ్ని స్పర్మ్ ఇవ్వమని చెప్పి స్పర్మ్ వాష్ చేసిన తర్వాత మనకి ఏంటి అంటే సెమైనల్ ప్లాస్మా ఏదైతే డెబ్రిస్ లాంటిది ఉంటుందో పస్సెల్స్ అవన్నీ తీసివేయబడి మంచిగా మొటైల్ స్పర్మ్ కంటెంట్ అనేది మనం లేడీ గర్భాశయంలోకి ఎక్కిస్తామన్నమాట. దీన్ని IUI ప్రొసీజర్ అంటారు. దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక 100 మందికి చేస్తే ఒక 15-20 మందికి IUI సక్సెస్ ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో మనకి IVF అనేది ఏంటి అంటే, మనం ముందు చెప్పినట్టు IVFలో మనకి Day 2 Day 3 మనకి ఫీమేల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అవన్నీ పెరిగేటట్టు చేస్తాం. ఎందుకంటే అంతా ప్రొసీజర్ మనకి బయటే అవుతుంది కాబట్టి ఇది ఊరికే చేసుకోలేం కాబట్టి మనం ఒకటేసారి ఇంజెక్షన్స్ అనేది హై డోస్లో ఇస్తాం. సో ఒకదానికొకటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రైట్ అండి. థ్యాంక్ యూ గ్రీష్మ గారు, మంచి విషయాలు చెప్పారు. ఇది వాటి హలో డాక్టర్.